దేశంలో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా అదే స్థాయిలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మొబైల్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని కొత్త పద్ధతుల్లో మోసగాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన మరో మోసం ఈ సిమ్ స్కామ్. దీనివల్ల ఇప్పటికే కొంతమంది నష్టపోయారు. ఒక కేసులో మోసగాళ్లు ఓ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి ఓటీపీ లేకుండానే 4 లక్షలు లాగేశారు. ఈ ఘటనతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అప్రమత్తమైంది. ప్రజలు ఇలాంటి మోసాలకు బలి కాకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేస్తుంది. నిపుణులు చెబుతున్నట్లుగా ఈ స్కామ్ వెనుక ఉన్న టెక్నిక్ చాలా కఠినమైంది. ముందుగా మోసగాళ్లు బాధితుడికి ఫోన్ కాల్ చేస్తారు. ఆ తరువాత ఒక ఈ సిమ్ యాక్టివేషన్ లింక్ పంపిస్తారు. బాధితుడు ఆ లింక్ పై క్లిక్ చేసిన వెంటనే అతని ఫిజికల్ సిమ్ ఈ సిమ్ గా మారిపోతుంది. దీంతో అసలు సిమ్ నెట్వర్క్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ సమయంలో వచ్చే కాల్స్, మెసేజెస్ అన్నీ మోసగాళ్ల ఫోన్లోని ఈ సిమ్కు చేరతాయి. దీనివల్ల బ్యాంక్ లావాదేవీలకు అవసరమైన ఓటీపీలు కూడా నేరుగా మోసగాళ్లకే వెళ్తాయి. ఇలా వారు సులభంగా బాధితుడి బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అందులో పాస్వర్డ్, ఏటీఎం కార్డు వివరాలు కూడా అవసరం ఉండదు. ఇలాంటి మోసాల నుంచి తప్పించుకోవాలంటే గుర్తు తెలియని లింక్లను డిలీట్ చేయండి. ఎవరో తెలియని వ్యక్తి నుంచి ఈ సిమ్ యాక్టివేషన్ లింక్ వస్తే వెంటనే డిలీట్ చేయండి. ఆ లింక్ పై ఏమాత్రం క్లిక్ చేసినా నష్టపోవాల్సిందే. నెట్వర్క్ ప్రొవైడర్ల పేరుతో వచ్చే నకిలీ మెసేజ్లను నమ్మొద్దు. అసలు నెట్వర్క్ కంపెనీలు ఇలాంటి లింకులు పంపవు. కాబట్టి అజ్ఞాత లింకులు మోసగాళ్ల వల అని గుర్తుంచుకోండి. అధికారిక మార్గాల ద్వారానే ఈ సిమ్ యాక్టివేషన్ చేయండి. మీ సిమ్ను ఈ సిమ్గా మార్చుకోవాలంటే నేరుగా మీ నెట్వర్క్ ప్రొవైడర్ అధికారిక వెబ్సైట్ లేదంటే యాప్ ద్వారా మాత్రమే చేయాలి. మూడో వ్యక్తి సహాయం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. నెట్వర్క్ హఠాత్తుగా ఆగిపోతే జాగ్రత్త పడండి. అకస్మాత్తుగా మీ ఫోన్లో నెట్వర్క్ ఆగిపోతే అది స్కామ్ సంకేతం కూడా కావచ్చు. వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్, మొబైల్ నెట్వర్క్ సపోర్ట్కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 2020లో హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడింది. దీని ప్రధాన ఉద్దేశం సైబర్ నేరాలను సమర్థంగా ఎదుర్కోవడం, అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీస్ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సిమ్ స్కామ్ విషయంలో ముందుగానే ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరాలు క్రమంగా పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో టెక్నాలజీని సురక్షితంగా ఉపయోగించాలంటే అప్రమత్తత చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మొబైల్ సిమ్, బ్యాంకింగ్ సమాచారాన్ని ఎప్పుడూ తమ చేతుల్లోనే ఉంచుకోవాలి. ఎవరైనా అనుమానాస్పద లింక్ పంపితే క్లిక్ చేయకుండా డిలీట్ చేయడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.